పోలవరం ప్రాజెక్టు పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించి పనుల పురోగతిపై అధికారులతో మంత్రి నిమ్మల రామానాయుడు సమీక్ష చేశారు. ధ్వంసమైన డయాఫ్రామ్ వాల్ స్థానంలో 440 రోజుల్లోనే 990 కోట్లతో కొత్త డయాఫ్రామ్ వాల్ నిర్మించామని ఆయన వెల్లడించారు. కూటమి ప్రభుత్వం 2 ఏళ్లలో 6,970 కోట్లు ఖర్చు చేసి 15% పనులు మాత్రమే పూర్తి చేసిందని అన్నారు. ఇక 2027 నాటికి ఈసీఆర్ఎఫ్ డ్యాం పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. సీఎం చంద్రబాబు పలుమార్లు ఢిల్లీ వెళ్లి కేంద్రం నుండి 2 ఏళ్లలో 8,323 కోట్ల అడ్వాన్స్ను తెచ్చారని గుర్తు చేశారు. పోలవరం నిర్వాసితులకు 2.250 కోట్లు పంపిణీ చేశామని, నిర్వాసితులను గుర్తించి త్యాగధనులుగా గౌరవించి నిర్వాసితుల ఇల్లు నిర్మించుకోవడానికి 3.5 లక్షలకు, ఇంటి జాగా కోసం 2 లక్షలకు ఇచ్చినట్లు కూడా తెలియజేశారు. 2027లో పోలవరం పూర్తయ్యే నాటికి తొలి దశ R&R పూర్తి చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నామని వారు అన్నారు. 2027 పుష్కరాల నాటికి పోలవరం పూర్తి చేసి ప్రధాని మోదీ చేతుల మీదుగా జాతికి అంకితం చేస్తామని నిమ్మల రామానాయుడు ధీమాగా వారన్నారు.